మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ఎప్పుడూ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత బంద్ వాతావరణం కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కలెక్టర్ లక్ష్మీషా వంటి వారు పెట్రోల్ కొరత లేదని చెప్పినప్పటికీ వాస్తవంగా మాత్రం గ్రౌండ్ లెవెల్లో మరోలా కనిపిస్తుంది. పెట్రోల్ కొరత లేదు అని చెప్పినప్పటికీ ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ దొరక్క వాహనదారులు బార్లు తీరి వేచి ఉండడం ఎదురవుతుంది. చాలా బంకుల్లో నో స్టాప్ బోర్డులు పెట్టడం దర్శనమిస్తున్నాయి. 1-2 బంకుల్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. ఆ పెట్రోల్ ధరలు కూడా స్పీడ్ పెట్రోల్ పేరుతో బంకు యజమానులు అందిన కాడికి దండుకుంటున్న సంగతి కనిపిస్తుంది. అయితే 200కు తక్కువగా పెట్రోల్ కొట్టకపోవడం గమనార్హం. డీజిల్ అయితే పూర్తిగా అందుబాటులోకి రాని పరిస్థితి. పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోనూ లేని కొరత విజయవాడలో మాత్రమే పెట్రోల్ డీజిల్ కొరతలు రావడం బాధాకరమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి 40 నిమిషాల పైన అవుతుంది. బాగా నీరసం వచ్చేసింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడే కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. ఫుల్ ట్యాంక్ లేదన్న, 200 కన్నా ఎక్కువ కొట్టట్లేదు. పెట్రోల్ వలన ఇబ్బంది అంటే ఇప్పుడు యుద్ధం వలన ఇరాన్, ఇరాక్, అమెరికా యుద్ధాల వలన ఇజ్రాయెల్ దేశానికి ఇబ్బందిగా ఉంది. మన భారతదేశానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఈ పెట్రోల్ కొరత వలన రవాణా సౌకర్యం ఉండదు. ప్రజలకు రవాణా అంటే తినటానికి తిండి కానీ, ఇది కానీ, కూరగాయలకు కానీ, పంటలు రవాణా అవటానికి కానీ, ధాన్యం కానీ, వీటన్నిటికీ ఇబ్బందిగానే ఉంది ప్రజలకు. దానివల్ల ఏంటంటే యుద్ధం అనేది ఆగిపోవటం అనేది ప్రజలకు శ్రేయస్కరం. ప్రపంచానికి ఒక శాంతి అనేది, సమాధానం అనేది కుదురుద్ది. దానివల్ల యుద్ధం ఆపడానికి మీరు కూడా, మీడియా వాళ్ళు కూడా ట్రై చేయాలి. ఈ యుద్ధం అనేది ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ గారు, ట్రంప్, ఇరాన్, ఇరాక్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ దేశానికి సమాధానం ఏర్పాటు చేయడానికి, ఇండియానికి కూడా సమాధానం ఏర్పాటు చేయడానికి యుద్ధం అనేది ఇక్కడతో ఆగిపోవాలి. ఇదే మేము కోరుకునేది. రోజువారీ పనుల కంటే అన్నిటికీ ఇబ్బందే కదా సార్. బస్సులు కూడా చేయి పెట్టినా ఆగట్లేదు. పోనీ ప్రజలకి కూడా ఇబ్బందిగానే ఉంది బస్సుల వలన కూడా. ఇటు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని పరిగణలో పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా దీన్ని ఎలా సంయోజితంగా తీసుకెళ్లాలనేది, జగన్ ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది కూడా ఏం రాలేదు. ఇప్పుడే ఇలాంటి అనేది కొరత అనేది ఏర్పాటు జరుగుతుంది. బిల్లింగ్ ఇవ్వట్లేదు అన్న. మెయిన్ మనం ఎంత కొట్టించుకున్నా బిల్ ఇవ్వాలి కదా. 100 అయినా అది 50 అవని, 150 అవని బిల్ ఇవ్వాలి కదా. బిల్ ఇవ్వరు. ఇంత జేపు నుంచో పెట్టుకొని బిల్లింగ్ ఇవ్వరు, ఏమివ్వరు అంటే ఎలా ఉండిద్ది? ఇప్పుడు ఈ బండిలో ఆయిల్ లేదు, బిల్లింగ్ ఇవ్వనన్నారు. బిల్లింగ్ లేకపోతే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని వేస్టే కదా. కంపెనీలో చెప్పాలిగా లెక్క. ప్రతిదానికి ప్రతి రూపాయికి మనీ కట్టాలి కదా వాళ్ళకి. బిల్లు లేకపోతే మేము పెట్రోల్ కొట్టించామని ప్రూఫ్ ఏముందని అడుగుతారు మమ్మల్ని. మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం వాటికి? పావు గంట పై నుంచి ఉన్నానన్న. బిల్లు వస్తుందా అంటే బిల్లు వస్తుంది అన్నారు. ఇప్పుడు బిల్లు ఇమ్మని అడుగుతుంటేనో మినిమం ఇంత అవ్వాలి, అంత అవ్వాలి అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్ డిలేనే అవుతుంది ఏదైనా కానీ, కేవలం పెట్రోల్ వల్ల.